విడ్డూరంగా ఉంది, చాలా బాధగా ఉంది. గత 10 సంవత్సరాలలో మీరు చేసిన దోపిడీ వల్లనే కదా ఈ రోజు వడ్లకు ఇలా జైపూర్ మండలంలో ఉన్న సుమారు 20 మిల్లర్లో ఒక 2-3 మిల్లకే పర్మిషన్ వచ్చిందని చేసిన దోపిడీ ఎవరని చెప్పి గుర్తించాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ నాయకులారా, మీరు కనువాలేసుకొని రోడ్లపై పండుకోవడం కాదు. గతంలో మీరు చేసిన దోపిడీ వల్లనే ఈ మిల్లర్లు దోచుకున్నారు. మీ ప్రభుత్వానికి వచ్చిన పర్సెంటేజ్ వల్లనే కదా ఇలా మిల్లర్లకు ప్రభుత్వము ధాన్యం ఇవ్వకుండా జరుగుతుంది. ఇలా రైతులు పండించిన పంట గతం కన్నా ఎక్కువ పంట పండించారు కాబట్టి ఇలా రైతులు ఇక్కడ ఉన్న మండలంలో ఉన్న 2 మిల్లర్లు తీసుకొని పోతే ఉన్న లారీలు పోతే అన్లోడ్ పాయింట్లో అన్లోడ్ కాకపోవడం వల్ల తప్ప కానీ ఇలా రైతులకు ఎక్కడికి ఇబ్బంది లేదు. ఇలా మీరేమంటున్నారు, గతంలో మీరు 47 ఒక బస్తా 40 కిలోలు 41 కిలోలు ఇచ్చేది ఉంటే 47 నుంచి 48 కిలోలు తీసుకున్నారు మీరు బీఆర్ఎస్ నాయకులు. మీరు వాటాలు చేసుకోలేరా మిల్లర్లు మీరు కలిసి? ఆ ప్రూఫ్లు ఏమన్నా మీకు బయట ఏమంటారా? ఇలా ఉన్న ఇక్కడ ఉన్న చైర్మన్ పదవిలో ఉన్న నాయకుడు అయ్యా మీరు ఒకసారి ఆలోచించాలి. మీరే ఆ సెంటర్ నడిపారు కదా, ఆ రోజు లారీలు పంపించిన పాత్రలో నేనున్నాను. మీరు 48 కిలోలకు పంపించిన చరిత్ర లేదా? ఇలా 41 నుంచి ధాన్యంలో ధాన్యం ఉంటే 42 నుంచి 43 మాత్రం తప్ప మరి 43 కన్నా పైన ఎక్కడ తీసుకున్న పరిస్థితి లేదు. 43 కూడా ఎందుకు తీసుకుంటారు? ధాన్యంలో కొంత మెరుగైన లేనప్పుడు జరుగుతుంది. కానీ ఎక్కడ రైతుకు నష్టం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సైనికులం, కాంగ్రెస్ పార్టీ నాయకులం, ఈ రాష్ట్ర మంత్రివర్యులు చెన్నూరు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు ఎల్లప్పుడూ రైతుల కోసమే ఆలోచిస్తూ మమ్మల్ని ఎప్పటికీ ఫోన్లో మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది ఉంటుందని చెప్పడం వల్లనే బంద్ ఉన్న రైస్ మిల్ కు తప్పు చేసిన రైస్ మిల్ కు గోదాంలోకి తీసుకొని కూడా ఇలా సుమారు 100 లారీలు అక్కడ లైన్ లో ఉన్నాయి. అది ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద మీకు ఆలోచన ఉంటే, రైతుల మీద మీకు ఇంత ప్రేమ ఉంటే, గతంలో అదే రైతులు కష్టపడ్డ ధాన్యాన్ని దోచుకుని మీరు సొమ్ము చేసుకున్న నాయకులు కాబట్టి రైతుల దగ్గర పోయి నిలబడి రైతుల దగ్గర పోయి నిలబడి ఆ ధాన్యం లోడైన ధాన్యం ఎందుకు అన్లోడ్ అయితే లేదో మీరు ఆ మిల్లర్లు ఆ రోజు కమిషన్ తీసుకున్నారు కదా. అరే ఆ రోజు కమిషన్ తీసుకున్నాం, మరి ఈ అట్లు తొందర అన్లోడ్ చేసుకోరని చెప్పి రైతులతో నిలబడాల్సిన అవసరం ఉంది. రోడ్లపై ధర్నాలు చేస్తే రైతులకు న్యాయం జరగదు. రోడ్లపై ధర్నాలు చేసి రోడ్లపై పండుకుంటే న్యాయం జరగదు. రైతులకు వెంట రాండి. రైతుల కోసం నిజంగా ప్రతిపక్ష పాత్ర అంటే రైతులకు అన్యాయం జరిగితే నిజంగా అన్యాయం జరిగే మాట్లాడాలి. దానికి 100% న్యాయం చేసేయడానికి మా కార్మిక శాఖ మంత్రి వారు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు. మరి జైపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ సైనికులు ఉన్నాం. కానీ మీరు దోచుకున్నది చెప్పకుండా మీరు ఆ ధాన్యం దోచుకున్నారు, ఆ రోజు రైతులను దోచుకున్నారు, మిల్లర్లు మీరు కలిసి దోచుకున్నారు. ఇలా మిల్లర్లకు కూడా మేము ఒకటి అంటున్నాం, మీకు వచ్చిన మిల్లర్లు మీరు హమాలీలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా హమాలీలు లేకనే ఎండ బాధపడడం వలన హమాలి లేక వలనమే లారీలు ఆగుతున్నాం. ఒక సెంటర్కి ఒక లారీ పోతే అది అన్లోడ్ కానప్పుడు మళ్ళీ సెంటర్కి లారీ రాదు. లారీలు కూడా ఇక్కడ ఉన్న లారీలు కూడా సుమారు 100 లారీలు మరి అన్లోడింగ్ పాయింట్లలో ఆగి ఉన్నాయి. కాబట్టి ఎక్కడ రైతులకు అన్యాయం జరుగుతలేదు. మరి రైతులకు కూడా నేను కోరుకునేది మా రాష్ట్ర మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు ఒక మాట చెప్పడం జరిగింది. రైతులారా, చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న రైతులారా, ఎవరు నష్టపోరు. మీ ధాన్యంకు ఏ నష్టం జరిగిన ప్రభుత్వం తీసుకుంటుంది. మీరెవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి ప్రతిపక్ష నాయకులు మాటలు మాట్లాడేదానికి ఇలా వాళ్ళ మాటలకు మీరు వినొద్దని చెప్పి నేను రైతులకు కోరుకుంటున్నా. మీరేం నష్టపోకుండా మీకు ఖచ్చితంగా మీరు ప్రతి ధాన్యం ముక్కను మరి ప్రభుత్వం తీసుకొని మీకు డబ్బులు వచ్చే ప్రయత్నం జరుగుతుంది. వేసిన ఎప్పుడు రైస్ మిల్లో అన్లోడ్ అయిన వెంటనే సుమారు 2-3 రోజులలో వారం లోపు మీకు డబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఎవరు రైతుల ఆధారపడదని చెప్పి తెలియజేస్తూ జై వివేక్ అన్న, జై వివేక్ అన్న, జై వివేక్ అన్న, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నష్టం జరిగిన రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి వీలుందని సూచికగా మన మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరు అధైర్యపడద్దని వారు మాటగా చెప్పడం జరిగింది. మీ యొక్క ధాన్యానికి ఎలాంటి నష్టం లేకుండా తీసుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దయచేసి మీరు కొద్దిగా సమన్వయాన్ని పాటించాలని కోరుకుంటూ ఎండ తీవ్రతకు మీరు బయటకు వెళ్లకుండా మీ యొక్క దశల వారీగా ఏదైతే మీకు ఆ రొటేషన్ పద్ధతిలో వస్తుందో ఆ టైంకి వచ్చి మీరు వడ్లు జోక్కొని వెళ్లాలి. ఇలాంటి రైస్ మిల్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే రైస్ మిల్లర్లు అధిక మొత్తంలో వడ్లు కొనుగోలు చేసి గవర్నమెంట్ కు ఒక్కబెట్టి వారు ఎగనామాలు పెట్టి అనేక కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఎగజల్లడం మరి వారు ఎగ్గొట్టడం జరిగింది. అలాంటి తరుణంలో ఆ రైస్ మిల్లర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఉన్న రైస్ మిల్లర్లను ఒక సక్రమంగా నడిపే విధంగా మరి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ఈనాడు మరి అది రైతులు కూడా చైతన్యం కావాలి. ప్రత్యామ్నాయంగా వేరే పంటలు వేయాల్సిన బాధ్యత ఉంది. అధిక మొత్తంలో మరి వరి పండించినట్టయితే మనకు అది ఇదివరకే
మరి గోదాములలో నిల్వ స్థానాలు ఎక్కువైపోయినాయి. దయచేసి రైతులు ఆలోచించాలి. రేపు రాబోయేటువంటి వర్షాకాలంలో మరి పంటలను మార్పిడి చేసుకుని వేరే దానికి మీరు పోయినట్టయితే మనకు ఆ పంటల యొక్క పప్పు ధాన్యాల యొక్క ధరలు కూడా తగ్గుముఖం పడతాయి. మరి ఈ విధంగా చూసుకుంటే అటు కేంద్రం యొక్క మొండి వైఖరి, కేంద్రం ఒకే విధానాన్ని అవలంబిస్తూ ఆర్థిక వ్యవస్థను కుంటుపరుస్తుంది. మరి గత 15 సంవత్సరాల కేంద్రంలో మరి బీజేపీ ప్రభుత్వం ఒక మతోదత్వ పార్టీనే ప్రోత్సహిస్తూ ఒక హిందుత్వాన్ని ప్రోత్సహించడం కాదు, అందరం హిందూ సమాజంలోనే ఉన్నాం. కాబట్టి గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారి ఆర్థిక విధానాలే ఈ నేటికి కూడా మరి అవలంబించి ఈ నేటి ఆర్థిక వ్యవస్థను కుంటుపడకుండా చూసింది. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థకు గొడ్డలు పెట్టుగా మారి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి రైతులందరూ అధిక వేరే పంట మార్పిడి విధానాన్ని అవలంబించి మరి దాని విధంగా ముందుకు పోలాలని కోరుకుంటూ ఏదైతే మన చెన్నూరు కాన్స్టిట్యూన్సీ అయితేనేమి మంచిర్యాల జిల్లాలోని రైతులు అధైర్యపడవద్దు, ప్రతి గింజ కొంటానని మరి మన మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒక వారం రోజుల్లో అన్ని ఎక్కడెక్కడ సమస్య సద్దుమణుతుంది కాబట్టి వారం రోజులు మీరు ఓపిక పట్టాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, వంశీకృష్ణ గారి నాయకత్వం.